అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సంబంధించినటువంటి కేసులకి పులి స్టాప్ పడిందా లేదా? అయితే ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా ఏదైతే ఆర్జీవి గారు పెట్టినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కావచ్చు, దానితో పాటుగా ఇటీవలే విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కావచ్చు, బోరుగడ్డ అనిల్, వీళ్ళందరి గురించి సంబంధించి ప్రస్తుత తాజా అప్డేట్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ మనం చూసాం సోషల్ మీడియా అరెస్టులు గత కొద్ది రోజుల క్రితం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించాయని చెప్పొచ్చు కేసుల పరంగా చూసుకుంటే. అయితే ఇప్పుడు తాజాగా ఆర్జీవి గారికి సంబంధించి అసలు అరెస్ట్ అవుతాడు అనుకున్న చివరి నిమిషంలో వీటన్నిటికి సంబంధించి అన్ని ఊహాగానాలకు చెక్ పెడితే ఇప్పుడు ఆయనకి బెయిల్ అయితే కోర్టు మంజూరు చేయడం జరిగింది. ఓ పక్క బోరుగడ్డ నీళ్ళు కస్టడీలో పోలీసులు ఆ కోర్టు ఈ కోర్టు అని చెప్పేసి తిప్పుతూ ఉన్నారు. మరో పక్క అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఏంటంటారు ఈ అన్ని పర్వాలకు సంబంధించి కూడా? ఒకటి, ఇప్పుడు కొంతమంది విషయంలో కోర్టు కఠినంగా వ్యవహరిస్తోంది. అశ్లీలమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు, ఫ్యామిలీస్లో ఆడవాళ్ళని మిగతా వాళ్ళని మాట్లాడినటువంటి వాళ్ళ పట్ల చాలా కఠినంగానే వాళ్ళు కోర్టులకు వెళ్ళినా ఏ రిలీఫ్ దొరకని సందర్భం మనం చూసాం. అట్లాగే రఘురామకృష్ణరాజు గారి కేసులో కింద నుంచి పై వరకు విజయపాల్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా అక్కడ రిలీఫ్ దక్కకపోవటం అనేటువంటిది కూడా మనం చూసాం. కానీ ఆర్జీవి విషయంలో కనుక తీసుకుంటే నేను మొదటి నుంచి చెప్తుంది ఆర్జీవి విషయంలో ఒకటే, అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి క్యారెక్టర్ కాదు అనే నా అభిప్రాయం. ఎందుకంటే అతను కాలానుగుణంగా ఇవాళ ఒక అభిప్రాయం ఉంటుంది, రేపు ఒక అభిప్రాయం ఉంటుంది, ఎల్లుండి ఒక అభిప్రాయం ఉంటుంది, నిమిషానికి మారిపోతుంటుంది. ఒకే స్టాండ్ మీద ఉండేవాడు కాదు తను. ఆ రోజున తను తీసే ఒక సినిమాకి పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చేసేటువంటి వ్యక్తే కానీ మిగతా వాళ్ళలాగా ఇళ్లల్లోకి దూరి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడి అసభ్యమైన పోస్టులు పెట్టి ఇంటెన్షనల్గా చేసినట్టుగా ఇతని విషయంలో మనం అనుకోవాల్సిన పని లేదు. ఆ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ అయిపోయిన తర్వాత ఎప్పుడో 6 నెలలకు 3 నెలలకు ఒక ట్వీట్ చేస్తాడే కానీ రెగ్యులర్గా అబ్యూస్ చేసేటువంటి క్యారెక్టర్ కాదు. ఈ విషయంలో కోర్టు కూడా దాన్నే కన్సిడర్ చేసి అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళతో పోలిస్తే మనకి 1-2 సందర్భాల్లో ఆ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత లోకేష్ గారిని ఆ జంతువుల తలకాయలు తగిలిచ్చి చేయటం అనేటువంటిది 2-3 సీరియస్ ఇవి ఉన్నాయి. కానీ మిగతా చోట్ల మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళిద్దరికి మన క్లియర్ కట్ డిఫరెన్స్ కనపడుతుంది. సో దాని ప్రకారంగా చూస్తే 7 సంవత్సరాల పైన శిక్ష పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు పిలిచి విచారించి చేయండి, మీకు కావాల్సింది. అతను కూడా ఇచ్చిన డైరెక్షన్స్లో నువ్వు సహకరించాల్సిందే, నువ్వు వెళ్ళి మాట్లాడాల్సిందే అన్నారు. కాబట్టి అది సరిపోతుంది. రేపొద్దున వెళ్ళి చూసి మాట్లాడిన తర్వాత నిజంగానే ఇతను సీరియస్ అఫెన్స్ చేశాడని మేము భావిస్తున్నామంటే కోర్టును మళ్ళీ వీళ్ళు అడిగే అవకాశం ఉంటుంది, మాకు అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని. సో అప్పుడు కోర్టు కనుక నిజంగా ఉంది, గ్రావిటీ ఉంది కేసులో అంటే అప్పుడైనా అరెస్ట్ చేయమని చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పైన వరకు చూసినంత వరకు ఏంటంటే నేను ఏదైతే అభిప్రాయం అయితే చెప్పానో కోర్టు కూడా అలాగే భావించి ఉంటుంది అనేటువంటిది నా భావన. ఎందుకంటే అతనికి పబ్లిసిటీ పిచ్చి, ఏది చేసినా అది మంచి అయినా చెడైనా 10 మంది నోట్లో నేను నానాలి. ఆ రోజున వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం నిన్న మొన్న సెన్సేషనల్ అయింది ఏంటది, ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల రూపాయలు అతనికి పే చేస్తామని చెప్పేసేసని, 1 కోటి రూపాయలు మాత్రం 2 కోట్లు పే చేశారని ఓ పక్కన వచ్చింది. కానీ అక్కడ వెంటనే ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు, లేదు నాకు కోటే పే చేశారు, ఇంకో 1 కోటి రూపాయలు నాకు పే చేయాలని చెప్పేసి చెప్పాడు. ఎక్కడ కూడా వాళ్ళని కవర్ చేద్దాం అనుకోవాలి. అక్కడ మామూలుగా అతని మనస్తత్వం వైఎస్ఆర్సీపీ మనిషి అనుకుంటే ఏమనుకోవాలి, గమ్మున ఉండాలి. అసలు 2 కోట్లు అటు ఫైబర్ నెట్ నుంచి రావటమే తప్పు. సో అయినా కూడా 2 కోట్లు కాదు నాకు 1 కోటి ఎగ్గొట్టారు వీళ్ళు అని చెప్పేసి బయటికి రావటం ఏంటంటే అతను పూర్తిగా ఒక సైడ్ ఉంటాడు అనేటువంటిది మనం భావించడానికి లేదు. సమయాన్ని సందర్భాన్ని బట్టి మాట మార్చేస్తూ ఉంటాడు, అభిప్రాయాలు కూడా మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి అతన్ని మొదటి నుంచి వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, చేస్తారంటున్నా కూడా నేనైతే జరుగుద్దని అనుకోలేదు. ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. కాబట్టి ఇతని విషయంలో ఇక రిలీఫ్ వచ్చింది. రేపు పొద్దున ఎప్పుడో పిలుస్తారు, వెళ్తాడు, మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కానీ మిగతా వాళ్ళ విషయం ఎవరో ఒకరు ప్రేరేపించడం మూలాన అక్కడి నుంచి వాళ్ళు సెంట్రలైజ్డ్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళు పోస్టులు చేసి వాళ్ళు ఎడిట్ చేసి వాళ్ళు మార్పు చేసి ఏదైతే పంపించారో దాన్ని మాట్లాడటం, దాన్ని పోస్ట్ చేయటం, ఇది తప్పు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకు వస్తుంది. అలా చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ నానాయాతన పడుతున్నారు. ఇదే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయిన రోజునే నేను చెప్పాను, చాలా ఛానల్స్లో నేను మాట్లాడిన ప్రతి చోట చెప్పింది ఏంటంటే
ఈ కేసు అనేటువంటి దిస్ ఓన్లీ ఏ బిగినింగ్. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం దగ్గర నుంచి కుప్పం దాకా రకరకాల కేసులు ఇతని మీద పడతాయి. కనీసం సంవత్సరం రోజులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదని ఆ రోజు చెప్పాను. అది ఇవాళ అదే జరుగుతుంది. ఎందుకంటే లైన్ క్రాస్ అయ్యి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎవరిని మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ లేకుండా, ఉచ్చం నీచం లేకుండా మాట్లాడాడు కాబట్టి ఇవాళ స్టేషన్ అమ్మటి స్టేషన్ తిప్పి నానా రకాలుగా ఆ టార్చర్ తట్టుకోలేక మొత్తం కక్కేశాడు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు అనమన్నారు కాబట్టి అన్నాను, నేను చేశారు, వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేశాను. సో ఇవాళ నువ్వు ఆ మాట చెప్పగానే నువ్వు నిర్దోషి అయిపోవుగా. వాళ్ళు చేయమంటే నీ విచక్షణ ఏమైంది? ఇవాళ శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు ప్యాలెస్లో. కాబట్టి ఈ మ్యూజిక్ అనేటువంటిది ఖచ్చితంగా అతను ఫేస్ చేయాల్సిందే. మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎడుదిరిగి వీళ్ళని మనం బయట వేయలేం కాబట్టి వీళ్ళు చేసినటువంటివి కొన్నాళ్ళన్నా సాగదీయటానికి ఏంటంటే ఒక ట్యూషన్ చెప్పి పంపిస్తున్నారు లోపలికి వెళ్ళే ప్రతివాడికి. ఆదుర్స్లో ఉన్న డైలాగ్ లాగా నాకు తెలియదు, మర్చిపోయా, లేకపోతే ఏదో గుర్తులేదు అనేటువంటి 3 మాటలు చెప్పమని చెప్పేసి దాంతో పోలీస్ ఆఫీసర్స్ కూడా విసిగిస్తున్నారు. 3rd డిగ్రీ ప్రయోగించడానికి లేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఈ మాట చెప్పినంతకాలం 2 సార్లు 3 సార్లు పిలుస్తారు, మాట్లాడతారు, చేస్తారు. అయిన తర్వాత వేరే మార్గాలు ఉన్నాయి. వీళ్ళకి లై డిటెక్టర్ టెస్ట్ లాంటి వీళ్ళు మాకు సహకరించట్లేదు కాబట్టి అని కోర్టు పర్మిషన్ తీసుకున్నారనుకోండి, ఆ దెబ్బతో తేలిపోద్ది. ఆ డెసిషన్ పోలీసులు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వెంటనే వాళ్ళు అది అడగటానికి లేదు. వీళ్ళ ప్రయత్నాలన్నీ చేసి రానప్పుడు ఇప్పుడు విజయపాల్ ద్వారా ఎట్లా కక్కిస్తున్నారు నిజాలు. మొదట్లో అతను ఇవే సమాధానాలు చెప్పాడు. హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు నిదానంగా బోరుగడ్డ కూడా మొన్నటిదాకా అలాగే పాడారు కదా పాట. సో ఏ రోజైనా సరే ఎలా చెప్పించాలి అనేటువంటిది పోలీసులకు ఉండే పద్ధతులు పోలీసులకు ఉంటాయి, అవన్నీ ప్రయోగిస్తారు. కాకపోతే ఇది రేపు పొద్దున ఫర్దర్గా ఇవాళ మీకు ఎక్కడ పిచ్చి పోస్టింగ్లు లేవు చూడండి, ఎక్కడి నుంచి అయినా. సోషల్ మీడియా ఎంత క్లీన్గా ఉంది. ఉన్న విషయాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పొచ్చు, కానీ ఎగ్జాగరేషన్ పర్వాలేదు, కానీ పూర్తిగా అబద్ధాలు ఆడితే. సో మీరు ఏది చేసినా ప్రతిచర్య ఉంటుంది అనేటువంటిది క్లియర్ ఇండికేషన్ అయితే వీళ్ళకి శిక్షలు పడతాయా, ఆ తర్వాత వీళ్ళకి ఏమవుతుంది అనేటువంటిది పక్కన పెడితే ఒక భయాన్ని అయితే క్రియేట్ చేయగలిగారు. ప్రభుత్వం అనేది గట్టిగా ఒక వారం రోజులు ఉంటే సోషల్ మీడియాని విశృంఖలంగా విజృంభిస్తున్నటువంటి సోషల్ మీడియాని కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ అయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి మన రాష్ట్రం అనేది ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి రాష్ట్రం, ప్రతి రాజకీయ నాయకుడు దీని బారిన పడుతున్నాడు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, వాళ్ళు ఏం మాట్లాడాలంటే అది, ఏం చేయాలంటే అది చేసే పరిస్థితుల్లో దానికి ఒక రకంగా గవర్నమెంట్ అనేది చెక్ పెట్టడం అనేది జరిగింది. ఇవాళ ఇదే రామ్ గోపాల్ వర్మ రేపొద్దున మళ్ళీ అలాంటి పిచ్చి పోస్టులు మార్పులు ఇవి చేయటానికి అతనైతే ధైర్యం చేయడు కదా. సో ఒక చర్య యొక్క ఉపయోగం ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ ఆ చర్యని చేయకుండా నిరోధించడం. ఆ విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా ఆ దిశగా చాలా బాగా పనిచేసినాయి. ఇంకెవరు కూడా అశ్లీలమైన పోస్టులు పెట్టడానికి కానీ ఎవరైనా అబ్యూస్ చేయడానికి 1-4 సార్లు ఆలోచించవలసిన పరిస్థితిని కల్పించింది. కాబట్టి ఈ డ్యూ కోర్స్లో చేసిన వాళ్ళందరూ వస్తారు. కోర్టు ప్రొటెక్షన్ అనేది ఎక్కువ కాలం ఉండదు. నిజంగా వీళ్ళు కనుక గ్రావిటీ ఉన్నటువంటి తప్పు చేస్తే ఇది ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.